చింతకాయ దేనికో మా యూట్యూబ్ చూసిన అందరికీ తెలుసు. నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. జై జై బాలాజీ జయ మంగళం, జై శ్రీ సరస్వతి శుభమంగళం. సో ఈ రోజు చిన్నిందులు అంటే మెయిన్ భోజనాలే అనమాట, మంచి నాన్ వెజ్ భోజనం. పెళ్లి కొడుకుని కొంచెం ప్రాంక్ చేయడానికి చూస్తున్నాం అనమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్. కాబట్టి గులాబ్ జామ్ ని ఉట్టిగా పెడితే ఏం బాగుంటది. సో గులాబ్ జామ్ లో కొంచెం మనం మసాలా మిక్స్ చేద్దాం. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఇప్పుడు కారం ఎక్కడ దొరుకుతుంది అంటారు మనకి? నేను మా ఆయన ఆదిత్యతో ఇంటికి వచ్చాం. ఎవరింటికి వచ్చిండ్రు? మా ఇంటికి. మా ఇల్లు ఇది, మా ఇల్లు కాదు. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. రెండిల్లులు ఉన్నాయి. మా పిల్ల అయితే చెప్పింది. ఇప్పుడు మా పిల్లని ఏం ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నారు మీరు? బంగారం. అబ్బా బేబీ పప్పి. పప్పియా? పాటతో కొత్త పెళ్లి కూతురా రారా, నీ కుడికాలు ముందు మోపిరారా, నా ఛానల్ స్కిప్ చేయకండి పాటిని. అండ్ ఫైనలీ ఐఎమ్ రెడీ. సో నేనైతే రెడీ అయిపోయాను. వచ్చింది ఇందులో బోల్డ్ కార్యక్రమాలు, క్యూట్ కార్యక్రమాలు ఇలా కూడా ఉన్నాయంట. ఇదే ఐ థింక్ నెక్స్ట్ గిఫ్ట్స్ ఓపెనింగ్ కూడా ఉంది కాబట్టి గిఫ్ట్స్ ఓపెనింగ్ ఇంకా ఈ పెళ్లి సిరీస్ సమాప్తం అయిపోతుంది. లాస్ట్ వ్లాగ్స్, ఇన్ని వ్లాగ్స్ ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ గాట్ రెడీ అండి. ఇది నేను క్లాత్ తీసుకున్నాను చార్మినార్లో, షిమ్మరీ క్లాత్. దీనికి ఇట్లా బార్డర్ వేయించాను. అండ్ నా దగ్గర ఉన్న గ్రీన్ బ్లౌజ్ సెట్ చేసా, కొంచెం ఇట్లా కర్ల్స్ పెట్టేసి, అండ్ దీనికి కింద కూడా కర్ల్స్ పెట్టేస్తాను అనమాట, దీన్ని పెట్టేసి. అండ్ ఇది సూపర్ క్యూట్ చోకర్, బాగుంది కదా చోకర్. సో ఇలా చోకర్ పెట్టి ఈరోజు మాత్రం వితౌట్ మేకప్ ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను నేను, చిన్న ఫంక్షనే కాబట్టి. లెట్స్ గో అండ్ ఐల్ షో యూ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. ఇట్ ఇస్ ఫన్. ఇంకా నేను వెళ్ళలేదు. ఇంకా నేను రెడీ అవుతున్నప్పుడే అక్కయ్యలు వచ్చారంట పొద్దున్నే. సో కొత్తగా పెళ్ళి అయితే వీళ్ళు వచ్చి పాటలు పాడి ఆశీర్వాదాలు తీస్తారు కదా. ఈ ప్రాసెస్ నాకు బాగా నచ్చి షూట్ చేయమని చెప్పాను. అది మీకోసం గ్లింప్సెస్ వేస్తున్నాను. వాళ్ళు ఎలా దిష్టి తీశారు, వాళ్ళ ప్రాసెస్ ఎంత వసూలు చేశారు, అన్నీ కూడా డీటెయిల్గా పెడుతున్నాను, చూసాను. నీవు లేనని పేద బుద్ధి మాలో మాపి, నీవు లేనని పేద బుద్ధి మాలో మాపి, నిలుపుమాని ఓము జోపి రామ రామ, నిలుపుమాని ఓము జోపి రామ రామ. పాడు అదే
నేను చేస్తున్నామని నువ్వు బస్సులా ఇయ్యవా నాశనం చాయో తాగుతాం గుర్తు చేసుకున్నారా లేదు సార్ మరి అచ్చా మొక్కుకుంటా అట్లనే పట్టుకోవచ్చలే వద్దు నిండగా మంచి ఖుషిగా పంపు బియ్యం డబ్బలా పోసి పొయ్యికి 3 సార్లు మొక్కు నేను 2 లక్షలు పోతాను మంచిగా మొక్కు చీరలు కూడా మంచిగా 12 మంది మంచి కొడుకుని ఎత్తుకొని రావాలి సరేనా ఇట్లానే శుభకార్యం జరుగుతుండాలి వస్తూ ఉండాలి గుర్తు పెట్టుకున్న పేర్లో చేపల మాట్లాడి ఉంటారు వద్దు ఏం కాదు ఏం కాదు ఏం కాదు లే బిడ్డ మగపిల్లకేమో చీరలు ఆడపిల్లకు అన్ని మీరే మాట్లాడకండి తల్లి ఆడపిల్ల పెళ్లికి వస్తుందని చెయ్యాలి అన్ని జాకెట్ ముక్కలు చుట్టాలు వద్దంట ఒకటే చీర కావాలి తుమ్ముతారు పెళ్లి కొడుకు ఎందుకు దేవుడు కదా ఒక చీరలు ఎవరు రద్దు చేయలు కట్టొద్దు సైలెంట్ ఉండాలా ఎవరు అరకండి తల్లి చేయలు కట్టొద్దు ఎవరు చేయలు కట్టొద్దు చేయలు పుల్లి పుట్టిన కూర్చోగాని పట్టిన పడి కానీ ఆడపెళ్లి 12 కొడుకు రాలా పుట్టింటి ఎట్లా పేరు పొందిన వద్దవారి ఇంట్లో పేరు పొంది అష్ట సుఖ శాంతులతో చల్లంగా ఉండాలి మీ జోడి పాలు పొంగినట్టు పొంగాల ఏ నల్ల దిష్టి నీ మీద ఉండకుండా కోటిని పడగెత్తాలి భగవంతుడు చల్లగా చూడాలైనా పనులన్నీ జయం కానీ చల్లగా చూడాలి ఎల్లప్పుడు చీరలు పెట్టారు మంచివి చేపడమ ఇంకా 3-4 పడమా అవి ఏమయ్యాది అక్కని బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరగదాకా ఎన్నో ఖర్చు పెడతావు అక్క ఈ ఆడలోకి ఇంటికి ఇచ్చిన సల్లంగా ఉండాలని జోడి ఏ నల్లని ఇష్ట వాళ్ళ మీద అందరు ఇక్కడ కానీ ఒక్కదాని వస్తున్నారు ఎంత ఇచ్చిన అంటున్నా కదా నిన్న ఇంట్లో ఎంత ఇచ్చినా కళ్ళకి అందుకొని తీసుకొని పోయినా ఇంతమంది ఉన్నారు కొడుకు పెళ్లి చేస్తే నేను ఇప్పిస్తాను కొడుకు నేనేం పెట్టకుండా నేను మంచిగా అప్పుడు మీకు మంచిగా ఇస్తాం ఇగో ఒక మాట అయినా ఆడ ఎదురుగా నేను ఉండేది ఆడనే జమ్మి కాలనీ నా ఇల్లు నేను పుట్టి పూర్వత అంతా ఆడనే నాది సరేనా ఎన్ని
అక్క నేను ఒక్కసారి వస్తే తీసుకొస్తాను నీకు మరి 100 సార్లు. మొత్తానికి లొల్లి చేసి 16,000 8,000కి బేరమాడి వాళ్ళకి ఇచ్చామన్నమాట. మొత్తానికి వెళ్ళిపోయారు. రాముడు ఎవరో రాక్షసు ఎవరో నేను రాసి తీసుకోరు ఆయన ఒక్కమే లేదు అప్పటి నుంచి ఏం చెప్తాను పట్టుకో తీసుకోండి నేను ఇంతమంది మాట్లాడుతుంటారా 2,000 కలిపియండి. ఇవాళ లాస్ట్ డే కదా, ఇంకా అట్లు పోసి పందిరి కదిలిచ్చే కార్యక్రమం కూడా ఉందన్నమాట. దానికోసమే ముగ్గులు వేసి అల్లి మొత్తం అంతా రెడీ చేస్తున్నారు బయట. ఈరోజు సాయంత్రం కార్యం అయిపోయాక ఇంకా పందిరి తీసేస్తారు. సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి చక్కగా ముగ్గులు వేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు. నీళ్ళతో కొంచెం శాఖ పెట్టి దండం పెట్టుకున్నారు. చిన్నోడు అందరికీ దండం పెట్టుకున్నారు. 4 నాడు మాకు ఇప్పుడు ముత్తైదువులందరూ కలిసి బియ్యం కలుపుతున్నారనమాట. బియ్యం పోయాలి ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ తరఫు బంధువులందరికీ కూడా 13 మందికి బియ్యం పోయాలంట. కాబట్టి ఒక 4-5 సంచుల బియ్యం తెచ్చి వాటిని కూడా 5 ముత్తైదువులు కలిపి బియ్యం కలపాలన్నమాట. పసుపు నూనె వేసి ఆ ప్రాసెస్ ఇదంతా. ఇది పందిరి మీద వేయడానికి అట్లు పోస్తున్నారు. ఈ బియ్యం, ఈ పప్పులు, దంచులు ఇవన్నీ పందిరిలో పెడతారనమాట. ఫస్ట్ డే, లాస్ట్ డే అవే తీసేసి వాటితో అట్లు పోస్తారు. 16 రోజుల పండగ పందిరి గుంజలకి పూజ చేయడం అంటారట ఈ ప్రాసెస్ని. ఏ ఆటంకాలు లేకుండా పెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ విజయంగా పూర్తయినందుకు ఆ పందిరికి మొక్కడం అంట ఈ ప్రాసెస్. ఇంకా వీళ్ళిద్దరు రెడీ అయ్యి వచ్చాక దేవుడి దగ్గర మొక్కిచ్చి వీళ్ళకి మంగళ హారతులు పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మా ఇంటి ఆడపిల్లకి పెళ్లి కొడుకు కట్నం ఇచ్చే ప్రాసెస్ అన్నమాట. జై జై బాలాది జయ మంగళం, జై శ్రీ సరస్వతి శుభమంగళం. మన రాట్న కింద మౌటాదరి, మన రాట్న కింద మౌటాదరి, వీణాపరి వన సుందరి, వీణాపరి వన సుందరి. జై జై బాలాది జయ మంగళం, జై శ్రీ సరస్వతి శుభమంగళం. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ. పాట పాడు, పాడితే వాడరా పాస్వాళ్ళు కాదు. నేను అక్కడ పోమనే కయ్యంగాను పాట పాడు అంటున్నా. ఎవరు పాడతారు?
సో 16 రోజుల పండగ ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ చేసామన్నమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే పెళ్లి కొడుకు పసుపు తాడు కడతారు అండ్ పసుపు కొమ్ము కడతారు కదా. సో పెళ్లిలో వేసిన 3 ముళ్ళు, పెళ్లిలో వేసిన పసుపు కొమ్ము కూడా ఆయనే చేతులతో ఆ ముళ్ళన్నీ నీట్గా విప్పాలంట. అలాగే మా దాంట్లో ఆడపడుచు తాళి కడుతుంది, అది కూడా విప్పాలంట. సో ఇప్పుడు ఏంటంటే ఆ విప్పే కార్యక్రమం, ఆ తర్వాత నల్లపూసలు గుచ్చడము, బంగారు చైన్కి తాళి గుచ్చడం, ఇదంతా కూడా ఈరోజు సెరమనీ అనమాట. ఆ తర్వాత ఇంటి పందిరి తీసేయడం, ఇవన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. చూడగానే ఇంకొక బిర్యానీ పెట్టాలి ఇప్పుడు మాట్లాడుతుంది. ఇవన్నీ తీస్తేనే లంచ్ పెడతారా? అమ్మాయి ఒకటి అయిపోయింది. పాపం చాలా కష్టపడి 1 గంట సమయంలో మొత్తానికి మా అల్లుడైతే సక్సెస్ఫుల్గా ఇప్పాడు, చాలా ఓపిక్గా. అండ్ పెళ్లి కొడుకు మాత్రమే కాదు, పెళ్లి కూతురు కూడా సేమ్ రిపీట్ చేయాలంట ఇప్పుడు. సో ఆవిడ కూడా చేతికి కంకణం అవన్నీ కట్టింది కదా, సో అవి కూడా తనే రిమూవ్ చేయాలంట. ఇదేంటంటే వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో ఎంత అండర్స్టాండింగ్గా ఉంటారు అంటే ఒకరికి ఎంత పేషెన్స్ ఉంది అనేది టెస్టింగ్ అనమాట. ఇక్కడ ఓపిక అనేది పెళ్లి తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని పెద్దవాళ్ళు ఇలా కావాలని ఒక క్యూట్ సెరమనీ చేస్తారట. అండ్ మా దాంట్లో ఆడపడుచు కూడా కడుతుంది కాబట్టి పసుపు కొమ్ము తను కూడా హెల్ప్ చేయొచ్చట. మామూలుగా భర్త తప్ప ఎవరు హెల్ప్ చేయకూడదు, బట్ ఆడపడుచు కూడా ఇక్కడ సగం తాళి కట్టింది కాబట్టి తను కూడా హెల్ప్ చేయొచ్చు అన్నారు. ఎందుకంటే ఆ ముళ్ళు చాలా కష్టంగా ఉన్నాయి అనమాట తీయడానికి. కావాలంటే చెప్పు, నీకు పెడుతుంది. ఆయన మా తమ్ముని నేనే కట్టినా. కాదు కాదు, ఆ రోజు ఇంకొక అమ్మాయి తీసుకుంటాం. మరి అంటే నాకన్నా ముందు డాడీ వాళ్ళు కూడా వేసినారు కదా. ఎవరు కట్టినా ఇప్పేది నువ్వే. మా పూజ లైఫ్ లో ఎప్పుడు ఇంత కష్టపడి ఉండదు పాపం. ఇది బాగుందా? డాక్టర్ చదవడం బాగుందని అమ్మయ్యా, టాస్క్ కంప్లీటెడ్ అమ్మా మా అమ్మాయి అయితే. ఇషాన్ ఇప్పుడు నువ్వే తీయగలిగేది. కరువు కొట్టుకోండి మంచిగా. దా సో మొత్తానికి విప్పడం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది 1 గంటన్నరలో. ఇప్పుడు మళ్ళీ కట్టే ప్రాసెస్. ఈ ప్రాసెస్ కూడా మా దాంట్లో అయితే పెళ్లి కొడుకుతోనే చేపిస్తాడనమాట. మొత్తం నల్ల పూసలు, తాలికి ముత్యాలు, పగడాలు అన్నీ కూడా నీట్గా కట్టి తన పెళ్లి కూతురు మెడలో వేయాలి. సో మామూలుగా మా కాలంలో అయితే నా పెళ్ళప్పుడు కూడా చుట్టూరా కూర్చుని ముత్తైదువులే వాళ్ళ తాళ్ళలో నుంచి పగడం, ముత్యం, ఆ నల్ల బీడ్స్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో మనం అందరం కూడా బందోబస్తు తయారు చేయించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అలా తీయడానికి ఎవరికి సోర్స్ లేదు కాబట్టి ఆల్రెడీ కొని తెచ్చామన్నమాట ముత్యాల పగడాలన్నీ. అవన్నీ కూడా ఇప్పుడు ఆయనతో కట్టిపిచ్చి ఆవిడ మెడలో వేపడం.
పెద్ద పుస్తకం మాట ఉన్నది, చిన్నది తింటలేదు. మాకు అదే కావాలైతే. ఈయనదాకా వదిలిపెడతలేడు ఆయన, ఈయనట్టు చేస్తాడు. ఇది వేస్తే సెట్ అయిపోతుంది. ఇటు రెడ్ ఉంది, ఇటు రెడ్ అక్కర్లేదా మళ్ళీ? ఇక్కడ రెడ్ వేస్తే బాగుంటుందేమో. ఇక్కడ రెడ్ ఉంది కదా. మళ్ళీ 7 కావద్దు, 6 ఉండాలి. 5 ఉన్నాయి. 7 అయితే మళ్ళా అప్పుడు ఇవి 2 ఇస్తాయి. ఒక నల్లదే ఒకటి. మొన్న 3 వేయించండి, వాళ్ళు చాలా వేయించేసారు 3. స్ట్రాంగ్ ఉండాలి. లాస్ట్ ఇయర్ సెవెన్. అమూల్యమైన వర్డ్స్ బాగా నచ్చాయి నాకు. ఆయన ఫైర్ అయినప్పుడు ఇప్పుడు వాటర్ అవ్వాలంట, ఈవిడ ఫైర్ అయినప్పుడు ఆయన వాటర్ అవ్వాలి. ఇట్స్ ఫైర్ అండ్ వాటర్ బ్రో. అర్థమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లనే అవుతారు, అందుకే ఇన్ని సంవత్సరాలు వచ్చింది. ఓ ఈవిడ ప్యూర్ కోల్డ్ వాటర్ అండి. ఈవిడైతే మాత్రం ఐస్ బాక్స్. అవునా పుష్ప అట్లా కనిపిస్తలేదు. మా అన్న కూడా మంచివాడు. అమ్మ కొడుకుకి తండ్రి పోలిక రాకపోతే చాలా. మీద వచ్చిందా? అది మాకు మా అత్తమ్మది కావాలి. సో మా దాంట్లో సేమ్ పెళ్లి కొడుకు అమ్మ నాన్నతో కూడా చేయిస్తారట. సో పెళ్లిలో ఏంటంటే కంకణం ఒకరికొకరు కట్టుకుంటారు కాబట్టి ఆ కంకణం అంటే వీళ్ళకి కూడా అంతే ఓపికగా వచ్చిన కోడల్ని భరించడం అనే టెస్టింగ్ అనమాట ఇప్పుడు. సో ఒకరి కంకణం ఒకరు నీట్గా తీసుకొని దాంతో ఈ 16 రోజుల సెరమనీ అయితే అయిపోయింది. అయితే నెక్స్ట్ పందిరి కూడా తీసేది ఉంది, అది కూడా చూపిస్తున్నాను. పందిరికి 4 సైడ్లు కూడా అట్లు వేస్తారు కదా ఈరోజు. సో అట్లు వేసేసి కొబ్బరి అట్లు సంథింగ్ అట్లు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. అవి పందిరికి 4 మూలల పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత వేపిస్తారట. అలా వేపించి ఆ పందిరిని ఇంకా ఇప్పేస్తారనమాట. దీంతో పెళ్లి సెరమనీస్ అన్నీ ముగిసినట్టే. అండ్ మా ఇంట్లో ఇప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకెళ్ళి మా ఇంట్లో కార్యక్రమాలు ఉన్నాయి.
సో ఇప్పుడు 16 రోజుల పండుగ చూసారు కదా, తాళి పుస్త అవన్నీ కూడా. అండ్ ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వస్తున్నారనమాట, పుట్టింటికి మళ్ళీ తీసుకొని రావడం, ఇక్కడ నిద్ర చేయడం, ఇవన్నీ మేము 16 రోజుల పండుగ చేయడం, చిన్నిందులు చేయడం. అంటే ఇప్పటిదాకా వెజిటేరియన్ పెట్టాము, ఇవాళ ఫస్ట్ టైం నాన్ వెజ్ పెట్టబోతున్నాము. సో దానికోసమే ప్రిపరేషన్స్, వాళ్ళని పిలవడం అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మళ్ళీ మా ఇంటికి రాబోతున్నారు అనమాట. వాళ్ళ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాము, అంటే జస్ట్ హారతి ఇచ్చి కొంచెం మజా చేసేది. సో వెయిటింగ్ ఫర్ దెమ్. లోపల మా వాళ్ళు ఉన్నారండి. ఆల్రెడీ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట, అందరు రెడీ అయిపోయి వెళ్ళడానికి. అండ్ మా కిచెన్లో హారతి అది రెడీ చేసాము. ఇలా ఎర్రనిల్ల హారతి కర్పూరంతో, పసుపు కుంకుమ. పెళ్లి కొడుకుని కొంచెం ప్రాంక్ చేయడానికి చూస్తున్నాం అనమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్. కాబట్టి గులాబ్ జామ్ని ఉత్తిగా పెడితే ఏం బాగుంటుంది, సో గులాబ్ జామ్లో కొంచెం మనం మసాలా మిక్స్ చేద్దాం. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఇప్పుడు కారం ఎక్కడ దొరుకుతుంది అంటారు మనకి, అది కూడా మా అక్కన అడుగుతాం. వెల్కమ్ వెల్కమ్ మా అల్లుడు గారికి స్పెషల్ వెల్కమ్ అనమాట ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ అల్లుడుగా వస్తున్నారు పెళ్ళైన తర్వాత మొదటిసారి మా ఇంటికి. ఏ అవసరం లేదు, రేపా దా పెట్టు పెట్టు. పెళ్లి కూతురు పాట పాడాలి ఇప్పుడు. బాబా అభిగాని పిలవండి. బొట్టు పెట్టారా? పెట్టా. ఓకే ఓకే, మేము ఇంకా పక్కకి జరగాలి. నెక్స్ట్ గిఫ్ట్లు ఏం లేవమ్మా, ఇప్పుడు మీరు ఇస్తే మేము తీసుకుంటాం. ఇక మేము ఇచ్చినా ఓకే మాకు, ఎందుకంటే నన్ను ఇచ్చేసినాం, ఇక మేము పిల్లని ఇచ్చేసినాం, ఇంకేముంటుంది మా దగ్గర. ఇప్పుడు మీరు ఒకరి పేరు ఒకరు చెప్పుకోవాలి అందంగా క్యూట్ గా. ఇప్పుడు ఏం నీట్ నేమ్ తో పిలుస్తావు అనేది కావాలన్నమాట. ఓ బొట్టు పెట్టాలంట. పూజ బాగుంది తెలుసా, మస్తు కథ ఉంటుంది అది పెడితే. ఇంకా రేపటి నుంచి ఆయన ఇద్దరే పెట్టుకోవాలి. ఎవరితో వచ్చావు మా ఇంటికి ఇప్పుడు? ఆదిత్యతో. ఆదిత్య ఎవరు? నా హస్బెండ్. అట్లా అట్లా కాదు, నేను మా ఆయన ఆదిత్య మీ ఇంటికి వచ్చాను చెప్పు. సిగ్గుపడుతుంది. ఏం చెప్పాలా? నేను మా ఆయన ఆదిత్యతో మీ ఇంటికి వచ్చాము అని చెప్పాలి. నేను మా ఆయన ఆదిత్యతో ఇంటికి వచ్చాము. ఎవరింటికి వచ్చిండ్రు? మా ఇంటికి. మా ఇల్లు ఇది, మా ఇల్లు కాదు. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే? రెండిల్లులు ఉన్నాయి. మా పిల్ల అయితే చెప్పింది. ఇప్పుడు మా పిల్లని ఏం పేరు, ఏం ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నారు మీరు? బంగారం అబ్బా బేబీ పప్పి
పప్పియా? కుక్క పిల్లని చేస్తారండి మొత్తానికి. నీకు తెలుసా పప్పీలు ఏం చేస్తాయో? ఏం చేయవు, కొరుకుతాయి అంతే. అన్ని చేయించుకుంటాయి పప్పీలు. హ్యాపీగా కూర్చొని స్నానం చేయించుకుంటాయి, తిండి తినిపించుకుంటాయి. అవన్నీ ఓకే కదా? తప్పు నేను చెప్పా. ఇంకా అయిపోయింది. పప్పి అని కమిట్ అయిపోయాడు, అయిపోయింది. మల్లుడే ఇంకా మొత్తం బాధ్యత అంతా. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరితో వచ్చారు? పూజ నా వైఫ్ తో వచ్చాను వాళ్ళ ఇంటికి. మీ ఇల్లు ఇది, మన ఇల్లు. ఇప్పుడు మన ఇంటికి. ఈమె మీ ఇంటికి, ఇది మన ఇల్లు. మేమేమో ఒక పార్టీ. ఇప్పుడు మా ఆదిత్య ఇల్లు అనమాట ఇది. ఓకేనా? పర్మిషన్ తీసుకుంటారు ఎప్పుడన్నా? ఈమె పర్మిషన్ ఇస్తలేదా మొత్తం? ఓకే, ఆదిత్య పూజ భార్యాభర్తలుగా మొదటిసారి మా ఇంటికి రండి అమ్మా. కుడికాలు ముందు తగ్గకుండా. పాటతో కొత్త పెళ్లి కూతురా రారా, నీ కుడికాలు ముందు మోపిరారా. నా ఛానల్ స్కిప్ చేయకండి ఈ పాటిని. మీకోసమే మంచిగా సీట్స్ అరేంజ్ చేసాము. ఆపోజిట్. ఓ మై గాడ్, ఏమన్నా ప్యాంపరింగ్ ఇది. సంవత్సరం తర్వాత కూడా ఇలాగే ఉండాలి. వేర్ ఇస్ బామర్ది? ఇప్పుడు బామ్మర్ది స్వీట్ తినిపిస్తాడు అనమాట. ఏది అక్కడ ఉందా? ప్రేమగా చేత్తో పెట్టు, మంచిగా తీసి. అరే ఇట్రారా, అట్రారా, అటు ఆగు. అంత ఈజీగా తినిపించద్దు. చీచి అట్లా చేస్తారా ఎవరన్నా? కొత్త నుండి మర్యాద చేస్తాం, అలా చెయ్యము. మొదటిసారి మా బావ ఇంటికి వచ్చాడు కాబట్టి బామ్మర్ది చేతుల మీదుగా స్వీట్ ఇద్దరికి కూడా గులాబ్ జామ్ తినిపిస్తే మాకేంటి? మొదటిసారి అల్లుడు ఇంటికి వచ్చాడు, మాకేంటి? అబ్బా, మాకు గులాబ్ జామ్ వద్దు. ఆల్రెడీ మేము గులాబ్ జామ్ లాగానే ఉన్నాము ఇద్దరం. మాకేంటి? అబ్బా, క్రీమ్ స్టోన్ డన్నా. 1 2 క్రీమ్ స్టోన్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంటది. నెక్స్ట్ తినిపిరా. బాగుందా? ఎట్లుంది? నమ్మలో మింగాలి. యాక్చువల్లీ బాగుందంట. ఓ కట్టమీట. మళ్ళీ మాలుడు ఎంత మంచిడు అంటే కారం వేసి తినేసి బాగుందని చెప్పాడు కాంప్లిమెంట్. రేపటి నుంచి అట్లనే వండుతుంది మళ్ళీ ఆమె. చూడు గులాబ్ జామ్ లో కారం వేసి వండు నాన్న. అంటే మొదటిసారి ఇల్లు అల్లుడు ఇంటికి వస్తే గుర్తుండిపోవాలి కదా సెలబ్రేషన్. ఈ గులాబ్ జామ్ మీకు జీవితాంతం గుర్తుండిపోవాలని చెప్పి. ఇంకోటి కావాలా? ఈసారి ఉప్పు. అండ్ మీ ఇద్దరికి ఒక ఫ్యూచర్ గిఫ్ట్. మీ చేతుల మీదుగా ఇస్తే తర్వాత దీనికి మళ్ళీ స్టోరీ చెప్పాలి మాకు, ఎప్పుడో ఏంటో ఇదంతా కూడా. ఓకే, కాదు ఆమె ఓపెన్ చేస్తుంది. నీకు అర్థమైంది అదేంటో? అర్థమైందా? కాదు కాదు, ఓపెన్ అది క్లోజ్ కి రండి. ఓపెన్ చేశాక అర్థమైందా? మీకు ఫ్యూచర్ లో బాగా యూజ్ అయ్యేది. మీరు ఆవిడకి కొనిపించి తేవాలి కొన్నాళ్ళ తర్వాత. అది జాక్ ఫ్రూట్. ఫ్యూచర్ లో మీరు ఆమె కొనియాల్సిన ఫ్రూట్, మీ చేతుల మీదుగా కొనియాల్సిన ఫ్రూట్.
నీకు అక్కర్లేదురా. చింతపండు అనరా దాన్ని, చింతకాయ అంటారు. చింతకాయ దేనికా? చింతకాయ దేనికో మా యూట్యూబ్ చూసిన అందరికీ తెలుసు. నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. మీకు కూడా తెలియదా చింతకాయ ఎందుకో? ఓ ఇప్పుడు అర్థమైంది ట్యూబ్లైట్ గా. శాంపుల్ కి ఇప్పుడు తినిపించేయండి. మా పూజ ఎట్లు తినేస్తాం మీకు చేతి ఇచ్చారు కాబట్టి. ఆ పుల్లగానే తింటారు. సో చింతకాయ ఎప్పుడు నెక్స్ట్ డిస్కషన్ ఇది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం. ఏమో త్వరగా చింతకాయ టైం వస్తే మేమందరం వచ్చేయచ్చు కదా అని చెప్పి, మాకు జస్ట్ బిజినెస్ క్లాస్ టికెట్స్ చాలు, మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. నేను నా వెనకాల నలుగురు, అభిగాడు వాడి గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మ. ఫస్ట్ మేము ఎకానమీ క్లాస్ లో పోయి ఆలోచిస్తాం. సరే ఇప్పటికి డీల్ సెట్ చేద్దాము. ఇంకెక్కువ ఏడిపిస్తే బాగోదు కదా, కొంచెం రెస్ట్ ఇస్తాను మా అల్లుడి గారికి. మంచిగా రెడీ అయ్యి ఇంకా మనం వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు చిన్నిందులు అనమాట. ఏంటంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చి మా ఇంట్లో హారతి ఇచ్చి మర్యాదలన్నీ చేసి, మళ్ళీ మామూలుగా అయితే ఇంట్లో చేసుకోవచ్చు, బట్ ఇల్లు చిన్నగా ఉందని మేము ఫంక్షన్ హాల్లో చేసామన్నమాట. పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులందరినీ, అంటే మా అక్క వాళ్ళ వియ్యపురాలని, వియ్యంకులని అండ్ వాళ్ళ ఫ్యామిలీలో క్లోజ్ మెంబర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళకి బియ్యం పోయడం, అండ్ వాళ్ళకి ఇప్పుడు దాకా వెజ్ పెట్టాం కదా మేము రిసెప్షన్లో, వాళ్ళు మాకు నాన్ వెజ్ పెట్టారు కాబట్టి ఈరోజు మేము నాన్ వెజ్ ఫుడ్ వాళ్ళకి పెడతాం అనమాట. అదే కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టడము, బియ్యం పోయడము, అండ్ మా దాంట్లో ఏంటంటే బియ్యం పోసిన తర్వాత కూల్ డ్రింక్స్ ఇస్తామన్నమాట తాగడానికి, అండ్ వాళ్ళకి మేము మర్యాద చేస్తాము. సో ఆ సెరమనీ అంతా కూడా ఇప్పుడు అవుతుంది. సో ఇలా మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. అక్కడ తాంబూలంలో అదెందుకు కొబ్బరి బోండం? ఓ పిల్ల కాదా అంత వస్తారా? సో మా వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట. ఇటు పెళ్లి కూతురు తరఫు, అటు పెళ్లి కొడుకు తరఫు ఉన్నారు. సో ఫస్ట్ బియ్యం పోసే కార్యక్రమం చేద్దామంటే మేము కడుపు నిండా తిని, కడుపు నిండా చేతి నిండా బియ్యం పోసుకోవాలి, వడి నిండా బియ్యం పోసుకోవాలి అని అన్నారు అనమాట వాళ్ళు. అందుకే భోజనాల ప్రోగ్రామ్కి వచ్చాము. సో ఈరోజు చిన్నిందులు అంటే మెయిన్ భోజనాలే అనమాట. మంచి నాన్ వెజ్ భోజనం. పెళ్ళైన తర్వాత అంటే పెళ్లికి ముందు నుంచి భోజనం నాన్ వెజ్ ఉండదు. ఇవాళ మాత్రమే నాన్ వెజ్ సీల్ కట్ చేసామన్నమాట, యాటన్ కోసి మరి పొద్దున్నే. అండ్ చక్కని రోటీ, మా ఫుడ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. చక్కని రోటీస్. కమాన్, మా పూజ రెడీగా ఉందమ్మా. నాన్ వెజ్ ఇవాళే తినబోతుంది మా అమ్మాయి. అండ్ మంచి మటన్ చికెన్, ఇది చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ. వావ్, ఇది నా ఫేవరెట్. స్మెల్ బాగుంది. మిర్చి కా సలాన్. ఓకే, ఇది చక్కని మిర్చి కా సలాన్ అండి. నెక్స్ట్ ఓ దహీ చట్నీ, దహీ రైతా. ఓకే, మా బావ టాలెంట్ అంతా ఈ రోజు వాడి మొత్తం మంచి మంచి విడిపించారు. ఇది వెజ్జా? ఓకే, ఇది చట్నీ, సాంబార్. ఇదేంటి? పాలకూర పప్పు. వావ్, వైట్ రైస్. ఓ వావ్, పన్నీర్ కర్రీ. వెజ్ వాళ్ళకి వెజ్ రోటీస్. మళ్ళీ మంచి స్పెషల్ స్వీట్ కూడా ఉంది. ఫేవరెట్, నా ఫేవరెట్ అండి, మంచి డబుల్ కమీటా. నైస్. సో మొత్తానికి చికెన్ మటన్ ఎంజాయ్ చేయబోతున్నాం మేము ఇప్పుడు.
దీంతో మా పెళ్లి వ్లాగ్లు అన్నీ అయిపోయాయి అనమాట. దాదాపు 10 వ్లాగుల నుంచి మా సెరమనీస్ అన్నీ కూడా మీరు చూసారు. అన్నిటికీ మంచి వ్యూయర్షిప్ వచ్చింది, మంచి మంచి కమెంట్స్ వచ్చాయి, మీ బ్లెస్సింగ్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో తెలంగాణ పెళ్ళి ఎలా జరుగుతుంది, ఏమేమి కస్టమ్స్ ఉంటాయి, ఏమేమి కావాలి అనేది అన్నీ కలిపి నేను ఒక సినిమా లాగా రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్. దాన్ని కూడా చూడండి. సింగిల్ షాట్లో అన్నీ మీకు అర్థమైపోతాయి అనమాట. మీరు ఇంట్లో కనుక పెళ్ళిళ్ళు ఉంటే ఏం మర్చిపోకుండా ఏమేమి చేయాలనేది నా నెక్స్ట్ ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ గైస్. అండ్ మా కొత్త కపుల్ని ప్రెస్ చేయండి.